నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేస్సరి. ఎన్నికల నామినేషన్లు అయితే అందరూ వేస్తున్నారు. కీలక నేతలు కూడా నామినేషన్స్ అయితే దాఖలు చేస్తున్నారు. అయితే అందులో వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు, అంటే ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి కూడా వాళ్ళు పొందుపరచడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో అయితే కొంతమంది కీలక నేతల మీద ప్రజల దృష్టి అయితే ఉంది. అందులో ప్రముఖంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే వాళ్ళ అభిమానుల అంటే మనం నార్మల్గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది అభిమానులు ఉన్నారు. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అంటే రాజకీయాలకు సంబంధించింది కాబట్టి ఆయనకి చాలా అంటే ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అందులో ఏంటంటే తను ఎవరికైనా కష్టం ఉంది అంటే కూడా తను ఫస్ట్ వరుసలో ఉండి తను హెల్ప్ చేయడానికి అయితే ముందుకు వెళ్తారు, ముందుంటారు. ఎక్కడ ఏ కష్టం వచ్చిందన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ కష్టం ఉందో అనేది ఆరా తీసుకొని తెలుసుకొని వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసే వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. తనకు అంటే తన చేసిన ఆ సాయం వల్ల ఈరోజు తనకి అంత ఘనంగా ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు తీశారు. అయితే గతంలో కొన్ని సినిమాలు అయితే అంటే 11 years వరకు కూడా తనకి ఒక హిట్ కూడా లేని పరిస్థితి అనమాట. అయినా కూడా ఎక్కడ కూడా ఒక్క ఫ్యాన్ కూడా తగ్గని పరిస్థితి. తనకి అప్పుడు ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా, అంటే స్టార్టింగ్ ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు కూడా అదే క్రేజ్ ఉంది. అంటే ఆ 11 yearsలో కూడా ఎక్కడ కూడా తన క్రేజ్ అనేది అయితే తగ్గలేదు. అయితే ఇప్పుడున్న కాలంలో గత కొంతకాలంగా తనకి కొంచెం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రజాసేవ చేయాలని చెప్పేసి అయితే తను రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే అంటే తన పార్టీ పెట్టి దానికి జనసేన అని పేరు పెట్టి చాలామంది అంటే ఎంతోమంది నాయకులని తన పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం తను పోటీ చేసినప్పుడు మాత్రం తను గెలవడం అయితే జరగలేదు. కానీ ఈసారి ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఈసారి తనదే అంటే వాళ్ళదే విజయం అని చెప్పేసి ధీమా కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు మంగళవారం రోజు అయితే తను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది పిఠాపురం నుంచి. అందులో అక్కడ ఏంటంటే అఫిడవిట్లో తనకున్న ఆస్తి వివరాల గురించి, అప్పుల వివరాల గురించి, ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంటి అనేది అయితే అందులో పొందపరిచారు. అవి ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మనం వార్తలలో కూడా విన్నాం, కొన్ని సందర్భాలలో అయితే పవన్ కళ్యాణ్ గారు తనకున్న ఆస్తులు కూడా అమ్ముకున్నారు పార్టీ కోసం అని చెప్పి. అంటే పార్టీని నడిపించడానికి ముందు నడిపించడానికి తన ఆస్తులు కూడా అమ్ముకున్న పరిస్థితి మనం చూసాము. సో ఇప్పటి వరకు తనకున్న ఆస్తుల వివరాలు ఏంటి, తనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత వరకు ఆస్తులు ఉందని అయితే ఇక్కడ మనకి అఫిడవిట్లో ఇచ్చారు. సో ఇప్పుడైతే ఆ న్యూస్ చూసేద్దాం మనం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. సినీ నటుడిగా, రాజకీయంగా, ప్రజాసేవకుడిగా, ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడిగా ప్రజలందరి మన్ననలు, ఆదరాభిమానాలు పొందుతున్నారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నామినేషన్ని మంగళవారం దాఖలు చేశారు పవన్ కళ్యాణ్. సో మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా తను ఏంటంటే పిఠాపురం నుంచి వెళ్ళి పోటీ చెయ్యరని చెప్పేసి చాలా వరకు అయితే అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే కూటమిలో జాయిన్ అయిన తర్వాత పిఠాపురం టికెట్ అయితే పవన్ కళ్యాణ్కి దక్కడం అయితే జరిగింది. అక్కడ నుంచి నామినేషన్ వేయడం కూడా, అంటే ఈరోజు నామినేషన్ వేశారు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు కూడా ఇచ్చారనమాట. ఇక ఈ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులకు సంబంధించి కీలక వివరాలు పొందపరిచారు. ఆ వివరాలు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అధికార సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల సంపాదన ఎంత అంటే 114.76 కోట్లు. సో అంటే ఈ 5 yearsలో తన ఆస్తి వివరాలు ఎంత అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ప్రభుత్వానికి పవన్ చెల్లించిన పన్నులు ఎంత అంటే 73.92 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. అండ్ చారిటీలకు అందజేసిన విరాళాలు ఎంత అంటే 20 కోట్లు. అంటే మనం ఇంతవరకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఈ చారిటీకి ఇంత నేను చేశాను, అంత చేశాను అయితే ఏ రోజు కూడా మీడియాలో తన పేరు అయితే బయటికి రానివ్వలేదు. ఎప్పటి నుంచో తను ఎన్నో ఏళ్ల నుంచి చారిటీస్కి అయితే డబ్బులు పంపించడం అయితే జరుగుతూ ఉండేది. కానీ ఏ రోజు కూడా ఎక్కడ కూడా తన పేరుని బయటికి రానివ్వలేదు. అంటే చాలా సైలెంట్గా, అంటే కొంతమంది అంటారు కదా డౌన్ టు ఎర్త్, మనం చేసిన పని కుడి చేతితో చేసేది ఎడమ చేయికి తెలియద్దు అని అంటారు కదా. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారిని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంతో మంది తన వల్ల సహాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అదే అనమాట, ఇక్కడ చూస్తే మనం 20 కోట్ల విరాళాలు ఇచ్చారనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి అప్పులు చూస్తున్నట్టయితే 64.6 ఒకసారి చూసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అప్పులు చూస్తున్నట్టయితే 64.26 కోట్ల రూపాయలు ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఆదాయ పన్నుగా
77 కోట్ల రూపాయలు అండ్ జిఎస్టీగా 5 కోట్లు చెల్లించారు. అండ్ అప్పులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకుంది ఎంత అంటే 17.56 కోట్లు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ వ్యక్తుల వద్ద అంటే బ్యాంకుల నుంచే కాకుండా వ్యక్తుల వద్ద నుంచి కూడా తీసుకున్న అప్పులు ఎంత అంటే 46 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి కూడా తన అందులో అఫిడవిట్లో అయితే పేర్కొనడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసాం కూడా మొన్న చిరంజీవి గారు కూడా అంటే ఒకనొక సందర్భంలో పార్టీ ఆఫీసులకి రెంట్ కట్టలేని పరిస్థితులలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అని మనము చాలా వరకు న్యూస్ లైన్లో అయితే చూసాము. తన ఆస్తులు అమ్ముకొని మరి అంటే జనసేన పార్టీ కార్యాలయాన్ని నడిపించడం జరిగిందని కూడా మనం విన్నాం. అండ్ అదే సందర్భంగా మొన్న ఇటీవల కాలంలో చిరంజీవి గారు అయితే కొంత డబ్బు ఇచ్చి అయితే ప్రోత్సహించినట్టు మనం చూడొచ్చు. ఆ వీడియో కూడా మనకి సోషల్ మీడియాలో ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే నామినేషన్ వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేశారు. 5 ఏళ్ల అరాచక ప్రభుత్వానికి చర్మగీతం పాడేలా నామినేషన్ వేశానని అన్నారు. ప్రజలు ఆశీర్వదించారని చూసుకోండి. ప్రజలు ఆశీర్వదించారని ఎన్నికల్లో గెలుపు ఖాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో 2047 తరానికి చాలా కీలకమని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే జనసేన తగ్గిందని, బలమైన నేతలు త్యాగాలు సైతం తప్పలేదన్నారు. అండ్ మనం చూసాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అంటే చాలా చోట్ల కూడా వాళ్ళు తగ్గడం జరిగింది. వాళ్ళకు రావాల్సిన సీట్లు కూడా అంటే కూటమిలో త్యాగాలకు పాల్పడిన అంటే త్యాగాలు చేసినది కూడా మనం చూసాము. అంటే బీజేపీ కోసం వీళ్ళు తగ్గాల్సి వచ్చింది. మనకి చాలా వరకు అయితే సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీట్లు కోల్పోయిస్తున్న పరిస్థితి మనం చూసాం. అండ్ దానికి సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అండ్ 30 చోట్ల తమ అభ్యర్థులను విత్డ్రా చేయమని చెప్పినట్టు కూడా పవన్ కళ్యాణ్ తెలిపారని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వర్మ తన సీటును త్యాగం చేశారు. వర్మకు రానున్న కాలంలో మంచి స్థానం వచ్చేలా ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతుందని పవన్ కళ్యాణ్ గారు ధీమా వ్యక్తం చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలలో చెప్పారు ఏంటంటే ఇప్పుడే వస్తున్న పార్టీ అంటే పార్టీలో అంత ఏమంటారు ఆరితేరిన రాజకీయ నాయకులు లేరు కదా, అంటే అంత ఎక్స్పీరియన్స్ నాయకులు లేరు కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఎంతో ప్రలోభాలకి లోన్ చేసినా కూడా ఎక్కడ కూడా తలంచకుండా మా పార్టీ ఇవి మాకు తెలుసు, మా పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అని తెలిసి మేము ఇలానే ఉండదలుచుకున్నామని చెప్పేసి కూడా చాలాసార్లు సభాముఖంగా కూడా తెలవడం అయితే జరిగింది. ఎంతోమంది లేఖలు రాసినా కూడా ఇది ఇలా కాదు మేము ఇలానే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అండ్ కూటమి పరంగా కూడా ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అయితే తను ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో. థ్యాంక్ యూ సో మచ్.